హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణలో ఎన్నికల వాతావరణం కనపడుతోంది. తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి కనపడుతోంది. తెలంగాణలో ఉప ఎన్నికలేంటి? తెలంగాణలో ఉప ఎన్నికలు ఎందుకొస్తాయంటే, తెలంగాణలో ఉప ఎన్నికలు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రావచ్చనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలి అంటూ బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తోంది. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన విచారణ జరుగుతోంది. విచారణ జరుగుతున్న సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేస్తున్న కామెంట్స్ చూసిన తర్వాత ఉప ఎన్నికలు గ్యారంటీ అనిపిస్తోంది. ఉప ఎన్నికలు గ్యారంటీ అని అనిపించడానికి సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు మాట్లాడుతున్న మాటలు మాత్రమే కాకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేల ప్రవర్తన కూడా ఎన్నికలు రావచ్చు అని అనిపిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వీళ్ళిద్దరూ మేము పార్టీ మారలేదు, మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, కాంగ్రెస్ పార్టీకి మాకు సంబంధం లేదు అంటూ పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడడం మాత్రమే కాదు, సుప్రీంకోర్టులో పిటిషన్స్ వేస్తున్నారు. మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, మేము కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు, మా ఫోటోల్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు తెలియకుండా ఫ్లెక్సీల్లో వేసుకున్నారు, కాబట్టి మేము పోలీసులకు కూడా కంప్లైంట్ చేశాము, మమ్మల్ని నమ్మండి, మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అంటూ సుప్రీంకోర్టుని వేడుకుంటున్నారు. ఈ పరిస్థితి చూసిన తర్వాత సుప్రీంకోర్టు ఎంత సీరియస్గా ఉంది, సుప్రీంకోర్టు నిర్ణయం తమకు ఏ స్థాయిలో ప్రమాదాన్ని తీసుకురాబోతుంది అనేది ఆ ఇద్దరు ఎమ్మెల్యేల ప్రవర్తన చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాట నిజం, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల కోసం క్యాంపెయిన్ చేసిన మాట నిజం, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన మాట నిజం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కండువా కప్పుకున్న మాట నిజం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ కార్యక్రమాల్లో కంటిన్యూ అవుతూ వస్తున్న మాట నిజం, కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేసిన మాట నిజం. ఇవన్నీ సోషల్ మీడియాలో ఉన్నాయి, ప్రధాన స్రవంతి మీడియాలో ఉన్నాయి, న్యూస్ పేపర్లో ఉన్నాయి, వాళ్ళ స్టేట్మెంట్స్ ఆన్ రికార్డ్ వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడా దాచుకోలేదు. తాము కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత గర్వంగా గొప్పగా మాట్లాడారు కూడా. ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు ఉప ఎన్నికలు వస్తాయని. సో మొత్తం 10 నియోజకవర్గాల్లో కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంపైన సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి వాళ్ళపైన అనర్హత వేటు వేయాలనే ఆలోచన సుప్రీంకోర్టు కూడా ఉన్నట్టు కనపడుతోంది గ్రౌండ్స్ చూసిన తర్వాత. సుప్రీంకోర్టు ఇప్పటికే స్పీకర్తో పాటు 5 ప్రతివాదులకి నోటీసులు ఇచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి సమాధానం కూడా వచ్చింది. వచ్చిన తర్వాత దాంతో సుప్రీంకోర్టు సాటిస్ఫై అయినట్టు కనపడట్లేదు. ఎందుకు వీళ్ళపైన డిస్క్వాలిఫై చేయడానికి ఆలస్యం అవుతోంది అంటూ సుప్రీంకోర్టు స్పీకర్ని ప్రశ్నిస్తోంది. సో స్పీకర్ విచక్షణాధికారాన్ని, స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులు డిక్టేట్ చేయలేవు. శాసన వ్యవస్థకి న్యాయ వ్యవస్థకి మధ్య ఘర్షణ ఇవన్నీ చాలా సందర్భాల్లో చూసాం. కోర్టులు చెప్పిన మాటని శాసనసభాపతులు పాటించకపోవడం కూడా గతంలో చూసాం చాలా సందర్భాల్లో. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం గ్యారంటీగా వీళ్ళపైన అనర్హత వేటు పడడానికి సంబంధించిన అవకాశం కనపడుతుంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు ఓ తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని అమలు చేయలేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్కి, ఇక్కడ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఫిరాయింపులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోంది. ఈ దేశంలో గడిచిన దశాబ్ద కాలంలో ఫిరాయింపులకు కాంగ్రెస్ పార్టీ ఒక బాధిత పార్టీగా ఉంది. అటువంటి పార్టీకి సంబంధించిన ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో అక్కడ ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నైతికతని ప్రశ్నించే అంశంగా ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు కనుక ఒక డైరెక్షన్ ఇస్తే దాన్ని అమలు చేయకుండా ఆపే పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర సర్కారు, స్పీకర్ ఉంటారని అనుకోలేం. అందుకే బహుశా ఈ ఎమ్మెల్యేలో కూడా భయం పట్టుకుంది, ఎన్నికల భయం. వాళ్ళ భయం కారణంగా తాము పార్టీలో చేరినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరామని ధైర్యంగా బయటికి చెప్పలేని పరిస్థితి, మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని కోర్టులకు చెప్పుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకు వచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా ఈ అంశాన్ని పర్స్యూ చేస్తోంది. సీనియర్ అడ్వకేట్స్తో సుప్రీంకోర్టులో వాదనలు చేయిస్తోంది. కానీ ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో వాళ్ళ తరపున వాదించే వాళ్ళకి సంబంధించి, వాళ్ళ తరపున లీగల్ ఎయిడ్కి సంబంధించి ప్రాపర్గా ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనపడలేదు. 1-2 సందర్భాల్లో సీనియర్ అడ్వకేట్లతో వాళ్ళు కూడా వాదనలు వినిపించారు. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలు కూడా వదిలేశారు. అలాంటి ఇంప్రెషన్ నాకు కలగడం కాదు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు కలుగుతోంది. సో వాళ్ళకు కూడా రాష్ట్ర నాయకత్వంపై నమ్మకం లేదా అనే అనుమానం కలుగుతోంది. నిజంగా పార్టీ మారితే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చూసో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వైఖరిని చూసో, కాంగ్రెస్ పార్టీ అద్భుతాలు చేస్తున్నారు, మేము పార్టీ మారామని చెప్పిన ఎమ్మెల్యేలంతా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు పార్టీ మారడం పైన చాలామందికి అభ్యంతరాలు ఉంటాయి. వాళ్ళు లీగల్గా చాలామంది అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ 2 టర్మ్లో బీఆర్ఎస్ పార్టీ చేర్చుకుంది. అటువంటి పార్టీ ఈరోజు నైతికత గురించి ఎలా ప్రశ్నిస్తుంది అని అడగొచ్చు రాజకీయంగా. కానీ ప్రజల దగ్గరికి వెళ్ళడానికి భయపడే పరిస్థితి ఉండకూడదు. ప్రజల దగ్గరికి వెళ్ళి గెలిచి వస్తే మీరు
తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు అప్రిషియేట్ చేసినట్టు అవుతుంది, ప్రజలు ఆమోదించినట్లు అవుతుంది. అది భవిష్యత్తులో మీ పైన అపవాదు లేకుండా చేస్తుంది. పైగా అదే పరిస్థితిని ఇక్కడ ఈ మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులో కీలకమైన అంశం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర. ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ టికెట్ పైన లోక్సభకు పోటీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడిగా గెలిచి కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అయిన లోక్సభకు పోటీ చేశారు. సో ఇది కోర్టులో కీలకమైన ఎవిడెన్స్గా మారబోతోంది. ఇదే దానం నాగేందర్ గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిగా గెలిచి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో 2004లో అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతానని వెళ్తే అప్పుడు రాజశేఖర రెడ్డి నువ్వు టీడీపీ నుంచి గెలిచావు, కాంగ్రెస్ పార్టీలో చేరొద్దు, పదవికి రిజైన్ చేసిరా అంటే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఓడిపోయినప్పటికీ దానం నాగేందర్ నిజాయితీగా నైతిక విలువల కోసం కట్టుబడి ఉన్నారు అంటూ రాజశేఖర రెడ్డి చాలా సందర్భాల్లో మాట్లాడడం చూసాం. అటువంటి దానం నాగేందర్ ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ పైన గెలిచి కాంగ్రెస్ బీఫామ్ పైన పోటీ చేయడం, సో ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటారని కూడా ప్రచారం జరుగుతోంది ఈ మధ్య. ఈ అనర్హత వేటుకు సంబంధించిన చర్చ వచ్చిన తర్వాత ఆ ప్రచారం పక్కకి వెళ్ళిపోయింది. సో లీగల్గా ఓపెన్గా కోర్టుకు దొరికిన నేపథ్యంలో దానం నాగేంద్ర అంశం మిగతా వాళ్ళందరికీ కూడా చుట్టుకున్నట్టు కనపడుతోంది. ఈ కేసుని బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా పర్స్యూ చేయడం అనేది కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంకటంగా మారింది. ఈ 10 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేస్తే నేను వీడియో మొదట్లో చెప్పినట్టుగా తెలంగాణలో ఉప ఎన్నికలు దాదాపు ఖాయం. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, ఎమ్మెల్యేల ప్రవర్తన, ఇది మాత్రమే కాదు మరొక కీలకమైన అంశం కూడా ఉంది. ఎన్నికలు జరగడానికి సంబంధించిన అవకాశం ఉంది అనుకోవడానికి. ఏంటా కీలకమైన అంశం అంటే ఇటీవల స్టేషన్ గన్పూర్లో జరుగుతున్న పరిణామాలు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి ఆయన బీఆర్ఎస్ పార్టీ టికెట్ పైన గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇప్పుడు అక్కడ ఎన్నికలు వస్తాయి ఇలాంటి వాతావరణం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రిని అక్కడికి తీసుకెళ్లి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయించారు. సో ఆ నియోజకవర్గంలో ఒక ఎలక్షన్ వాతావరణం కనపడుతోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళి వచ్చిన తర్వాత వరుసగా మంత్రులు ఆ నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఫౌండేషన్లు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ పెద్దలు స్టేషన్ గన్పూర్ పైన కాన్సన్ట్రేట్ చేసి అక్కడ ఎక్కువ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారు. దాదాపు 400 కోట్ల 500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి శంకుస్థాపన చేసి వచ్చారు అనేది వార్త. సో ఇవన్నీ కూడా స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక జరిగితే అక్కడ గెలవడానికి సంబంధించిన ప్లాన్స్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనడానికి ఒక ఉదాహరణ. సో కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నిక వస్తుందని భావిస్తుంది అని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. సో ఈ మొత్తంగా ఇవన్నీ సర్కమ్స్టాన్సెస్ అన్ని చూసినప్పుడు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు ఉప ఎన్నికలు గ్యారంటీ లాంటి వాతావరణం ఉంది. ఉప ఎన్నికల నుంచి బయటపడడం కోసం, ఉప ఎన్నికల నుంచి తప్పించుకోవడం కోసం మేము ఆ పార్టీలో చేరలేదు మొర్రు అంటూ సుప్రీంకోర్టుకు మొరపెట్టుకుంటున్న ఎమ్మెల్యేల మొరని సుప్రీంకోర్టు వింటుందా లేదా చూడాలి. విన్నప్పటికీ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఎస్కేప్ అయినప్పటికీ మిగతా చోట్లనైనా గ్యారంటీగా ఎన్నికలు జరిగే వాతావరణం కనిపిస్తోంది.